బాహుబలి 2 రిలీజ్ అవుతోందంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది క్యూరియాసిటీ. కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతుంది అంటే గరుడని చంపిన తర్వాత రాఖీబాయ్ కేజీఎఫ్ను ఎలా సొంతం చేసుకున్నాడు అనేది ఇంట్రెస్ట్. కానీ పుష్ప 2 పై అలాంటి క్యూరియాసిటీ ఉందా? అలాంటి ఇంట్రెస్ట్ ఉందా? పుష్పరాజ్ తిరిగొచ్చిన రోజున బాక్స్ ఆఫీస్ ఏ స్థాయిలో బద్దలవుతుంది? చాలా వరకు తుఫాన్ చెప్పొస్తుంది. మనం అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉండాలి. ఇండియన్ సినిమాకి ఇలాంటి తుఫాన్లు కొత్త కాదు. కానీ పుష్ప 2 తుఫాన్ మాత్రం ఏ స్థాయిలో ఉండనుంది అనేది ఎవరి ఊహకు అందకుండా ఉంది. పట్నాలో టీజర్ లాంచ్ తర్వాత పుష్ప 2 థియేటర్స్ కి వచ్చిన రోజున బాహుబలి 2 రిలీజ్ రోజులు గుర్తు చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. బాహుబలి 2, కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ కి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కీలకంగా మారింది. ఇప్పుడు పుష్ప 2కు మాత్రం పుష్పరాజ్ రూలింగ్ హైలైట్ గా నిలవనుంది. ఫస్ట్ పార్ట్ లో పుష్పరాజ్ సెట్ చేసి పెట్టుకున్న విలన్స్ అందరూ సెకండ్ పార్ట్ లో పుష్పపై ఎలా రివెంజ్ తీర్చుకుంటారు, అసలు పుష్ప నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎలా ఎదిగాడు అనేది సుకుమార్ నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ గ్రాండియర్ గా తనదైన స్క్రీన్ ప్లే మార్క్ తో సుకుమార్ పుష్పను వైల్డ్ ఫైర్ గా మార్చాడు. ఒక్కసారి ఈ ఫైర్ బాక్స్ ఆఫీస్ ని అంటుకుంటే వైల్డ్ ఫైర్ గా మారి బాహుబలి 2 కలెక్షన్స్ డేంజర్ లో పడే ఛాన్స్ ఉంది. చైనాలో వచ్చిన 1300 కోట్లు, ఆ తర్వాత ఇండియా సహా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చిన 800 కోట్లతో దంగల్ 2000 కోట్ల వసూళ్లను దాటింది. ఇక బాహుబలి 2 సంగతి తెలిసిందే. ఈ చిత్రం వరల్డ్ వైడ్ 1800 కోట్లు రాబట్టింది. ఇంతవరకు ఈ రెండు సినిమాల వసూళ్లను టచ్ చేసిన సినిమా రాలేదు. RRR, కేజీఎఫ్ 2, పఠాన్, జవాన్, కల్కి లాంటి చిత్రాలు కేవలం 1000 కోట్ల మార్క్ దాటగలిగాయి. కానీ 1500 కోట్ల మార్క్ అందుకోలేకపోయాయి. పుష్ప 2 మాత్రం ఈ మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు బాహుబలి 2 కలెక్షన్స్ ఈజీగా బ్రేక్ అవుతాయని సినిమా పండితులు అంచనా వేస్తున్నారు.